టీవీ45 న్యూస్ కి స్వాగతం. పటాన్చెరు నియోజకవర్గం అమీన్పూర్ మున్సిపాలిటీ బీరంగూడ శివాలయం ఈ నెల 22వ తారీఖున బీరంగూడ బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామి దేవాలయ ప్రాంగణంలో హిందూ ధర్మ జాగృతి మహాసభ ఏర్పాట్లు చేయనున్నట్లుగా సనాతన హిందూ ధర్మ జాగృతి సేవా సంస్థ స్థాపకులు మహాదేవ స్వామీజీ తెలియజేశారు. పటాన్చెరు నియోజకవర్గం బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామి దేవాలయ ప్రాంగణంలో మహాదేవ స్వామీజీ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సనాతన హిందూ ధర్మంపై జరుగుతున్న అరాచకాలపై హిందూ బంధువులందరికీ జాగృతం చేయడానికి హిందూ ధర్మ జాగృతి మహాసభ ఏర్పాటు చేస్తున్నట్లు ఈ కార్యక్రమానికి 108 మంది పీఠాధిపతులు హాజరై తమ అమృత వాణిని వినిపిస్తారని, యావత్ ప్రపంచానికి యోగా జ్ఞానాన్ని పంచిన పతాంజలి మహర్షి తపస్సు చేసిన పుణ్యక్షేత్రం కావడంతో ఇక్కడ నుండే హిందూ బంధువులకు జాగృతి చేయడానికి కంకణం కట్టుకున్నామని మహాదేవ స్వామీజీ తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రతి హిందువు ప్రతి కుటుంబం నుంచి హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. भारत माता की जय। ब्रह्मरांबिका माता समेत मल्लिकार्जुन भगवान की जय। हर हर महादेव। जय श्री राम। जय श्री राम। गो माता की जय। लो भारत माता की जय। लो भारत माता की जय। ओम नमः शिवाय। भारत माता की जय। भारत माता की जय। भारत माता की जय। సనాతన హిందూ ధర్మ జాగృతి మహాసభ 22వ తేదీ డిసెంబరు 2024 ఆదివారం రోజున ఉదయం 11 గంటలకు జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని ఈ ఆలయం నుండి ప్రారంభమవుతుంది. ఈ యొక్క సనాతన హిందూ ధర్మ జాగృతి అనేటటువంటి సంకల్పాన్ని మహాదేవ్ గురువుగారు వీరి యొక్క సంకల్పం అది. ఎప్పుడైతే యదా యదా ఈ ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుక్తా నమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఎప్పుడైతే ధర్మానికి గ్లాని జరుగుతుందో గురు మహాదేవ స్వామి వారి యొక్క ఆధ్వర్యం లోపల సనాతన హిందూ ధర్మ జాగృతి మహాసభ వారి యొక్క ఆధ్వర్యంలో 22వ తారీఖు డిసెంబర్ నెల 2024వ సంవత్సరము శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున మహాస్వామి యొక్క దేవాలయ ప్రాంగణము మల్లికార్జున గుట్ట యందు అత్యంత వైభవంగా ఈ యొక్క కార్యక్రమము హిందూ ధర్మ జాగృతి కార్యక్రమం జరగబోతున్నది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి ప్రతి ఒక్క హిందువు, ప్రతి ఒక్క అర్చకుడు, ప్రతి ఒక్క పీఠాధిపతి, ప్రతి ఒక్క చిన్న పెద్ద మాతృమూర్తులు, పిల్లలు, పెద్దలు, యువకులు అందరూ కూడా హిందూ అని చెప్పుకునేటటువంటి ప్రతి ఒక్క వ్యక్తి ఖచ్చితంగా ఈ యొక్క కార్యక్రమానికి హాజరై ఈ యొక్క ధర్మం యొక్క ఉన్నటువంటి మన ధర్మంలో ఉన్నటువంటి గొప్పదనాన్ని తెలుసుకొని ప్రతి ఒక్క హిందూ ఐక్యంగా ఉండాలేటువంటి ఒక గొప్ప ఆలోచనతోటి కార్యక్రమం జరగబోతున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కార్యక్రమానికి విచ్చేసి ఈ ధర్మాన్ని తెలుసుకొని అందరూ కూడా కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తారని తెలియజేస్తూ బ్రహ్మరాంబ మల్లికార్జున భగవానికి జై. భారత్ మాతాకి, గో మాతాకి జై శ్రీరామ్. హర హర మహాదేవ్. ఈ విధంగా మన మీడియా మిత్రులు అడిగిన ప్రశ్నకు మరి స్వామీజీ తెలంగాణ మొత్తంలో ఇక్కడనే ఈ దేవాలయం దగ్గర ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే యావత్ ప్రపంచానికి పురాతనమైనటువంటి యోగా జ్ఞానాన్ని అందించినటువంటి తపోసాధన చేసినటువంటి పతంజలి మహర్షి తపస్సు చేసినటువంటి మహాపుణ్యక్షేత్రం, పుణ్యభూమి ఈ బీరంగూడ మల్లికార్జున స్వామి దేవాలయం. ఇక్కడ అతి రహస్యమైనటువంటి గుహ ఉంది. అది అందరికీ అందుబాటులో లేదు. ఆ విషయం కూడా చాలామందికి తెలియదు. కానీ పతంజలి మహర్షి యోగా సూత్రాలు రాసింది, ఆ యోగా జ్ఞానాన్ని అందించింది ఈ పుణ్యక్షేత్రంలోనే, ఈ మల్లికార్జున స్వామి ఒడిలోనే, ఈ అతి పురాతనమైన దేవాలయంలోనే జరిగింది. కాబట్టి ఆ యోగా జ్ఞానంతో ఈరోజు అందరు ఆరోగ్యం అనేది ఉండగలుగుతున్నారు. కాబట్టి ఆ యోగా గురు ఏదైతే పతంజలి మహర్షి గారు ఇక్కడనే ప్రారంభించారో ఈ భారతదేశం లోపల కానీ యావత్ ప్రపంచానికి కానీ సనాతన ధర్మ జాగృతి, సనాతన జ్ఞానం అనేది మళ్ళీ ఇక్కడి నుంచే ప్రారంభం కావాలని ఈ క్షేత్రంలో ఏర్పాటు చేయడం జరిగింది. మల్లికార్జున స్వామి దేవస్థానం బీరంగూడ గుట్ట ప్రాంగణంలో ఈరోజు మరి మన సద్గురు మహాదేవ్ స్వామీజీ గారు మన ఈ యొక్క శివాలయం టెంపుల్కు రావడం, మేము వారిని ఆశీర్వాదం తీసుకొని స్వామివారి దర్శనం చేయడం మాకెన్నో జన్మల సకృతంగా మేము భావిస్తున్నాము.
ఇలాంటి మా ఈ గురువుగారు మా ఆశ్రమంలో మరి రేపు జరగబోయే ఈ యొక్క హిందూ సనాతన ధర్మం గురించి రేపు 22వ తారీఖు ఆదివారం రోజున మరి వేద పండితులు, పీఠాధిపతులు, పూజారులు, అర్చకులు వేల మందితోటి ఈ కార్యక్రమము మన ఈ యొక్క బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానంలో చేయడం మాకెంతో సంతోషంగా ఉంది. మరి ఇక్కడ ప్రజలు కూడా ఎంతో పుణ్యం చేసుకున్న వారుగా మేము భావిస్తున్నాము. మరి వారి ఆశీర్వాదం తీసుకొని మరి మేము రేపు జరగబోయే ఈ కార్యక్రమానికి ప్రతి హిందువు మరి ఇక్కడ జరగాల్సిన ఈ యొక్క సనాతన హిందూ ధర్మం గురించి చెప్పే ఈ యొక్క పీఠాధిపతులు, అర్చకులు, పూజారులు ప్రతి ఒక్కరూ వచ్చి మన సనాతన ధర్మం గురించి వివరిస్తున్నారు. కాబట్టి హిందూ ధర్మం గురించి పాటించే వాళ్ళు ప్రతి ఒక్కరూ పేరున రేపు మన ఆదివారం రోజున 11 గంటలకు ఈ యొక్క బ్రహ్మరాంబిక మల్లికార్జున ప్రాంగణంలో జరిగే ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలని మీడియా తరపున అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ముఖ్య విషయం ఏమిటంటే సనాతన హిందూ ధర్మ జాగృతి మహాసభ కార్యక్రమం మనకు ఈ నెల 22వ తేదీన ఆదివారం రోజు ఉదయం 9 గంటలకు గోమాత పూజతో ప్రారంభమై 11 గంటల నుండి 108 మంది పీఠాధిపతుల యొక్క అద్భుతమైనటువంటి అమృతవాణి కార్యక్రమం కలదు. కాబట్టి ఈ కార్యక్రమానికి ప్రతి కుల సంఘ పెద్దలు, ధార్మిక సంఘ పెద్దలు మరియు ప్రతి స్వామీజీ కూడా ప్రతి హిందువు చిన్న పెద్ద యువతి యువకులందరూ కూడా కలిసి రావాలని మేము అందరినీ కోరుతున్నాము. పేరున ఈ మీడియా మిత్రుల ద్వారా మీకు అందరికీ స్వాగతం పలుకుతున్నాము. అదేవిధంగా ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మన సనాతన ధర్మం అంటే ఏమిటి, మన ధర్మాన్ని మనం ఏ విధంగా కాపాడుకోవాలి. ప్రస్తుతానికి దేవాలయాల పరిస్థితి ఏముంది, తెలంగాణే కాదు యావత్ భారతదేశం మొత్తం లోపల హిందువుల యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది, దేవాలయాల పరిస్థితి ఏ విధంగా ఉంది, మరి హిందూ అమ్మాయిల యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది, హిందూ సమాజం యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది, మనం చూసినట్లయితే ఎక్కడో ఎప్పుడో జరిగినటువంటిది కాదు, ఏదో సినిమా రూపంలో తీసినటువంటిది కాదు, ప్రత్యక్షంగా కళ్ళ ముందే మనకు అన్ని విషయాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ప్రతి హిందువు ఇకనైనా మేల్కొనండి, చైతన్యం కండి, చైతన్యం చేయండి, కదిలి రండి అని చెప్తూ ఈ కార్యక్రమం అనేది మనమందరం కలుద్దాం. మనమంతా హిందువులమనే నినాదంతో మనం ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసుకుందాం. మరియు 108 మంది పీఠాధిపతులు మహాత్ముల యొక్క అమృతవాణి విందాం, మన ధర్మాన్ని జాగృతి చేసుకుందామనే ఉద్దేశంతో, అదేవిధంగా నా దేశం నా ధర్మం సనాతన బోర్డే నా లక్ష్యం. భారతదేశంలో మొట్టమొదటి సనాతన బోర్డు గురించి ఏర్పాటు చేసినటువంటి మీటింగ్ కార్యక్రమం ఏదైతే ఉందో అది బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి ఒడిలో ఈ బీరంగూడ గుట్టపైన మొట్టమొదటిగా తెలంగాణలో భారతదేశంలో ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి కదలి రండి ఓ నవభారత యువకులార కదలి రండి. కాబట్టి మనమంతా కలిసికట్టుగా సాధిద్దాం, మన ధర్మాన్ని కాపాడుకుందామని కోరుతూ భారత్ మాతాకి గో మాతాకి. ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవడానికి ఆ భగవంతుడు ప్రేరణ కలిగించి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని పోతారు. ప్రస్తుత పరిస్థితులలో అనేక రకాల సమస్యలతో భయానికి గురి అవుతూ ఉన్నారు. ఇటువంటి వేళలో ఎలాంటి అసౌకర్యానికి గురి కాకుండా మానసిక ధైర్యంగా మనోల్లాసానికి గురి అవుతూ ముందుకు వెళ్ళాలంటే జాగృతి అవసరం. ఈ జాగృతి అవసరం అంటే సంఘటితం అవసరం అంటే మనం ఏకతతో వెళ్ళాలంటే ఎవరో ఒక మహానుభావుడు మనకు ముందుకు తీసుకొని పోయేటటువంటి వాడు అంటూ కావాలి. అది స్వామి గారి యొక్క సంకల్పము. అది మన బీరంగూడ దేవాలయం నుండి ప్రారంభం అవ్వడానికి, అది ఒక మార్గదర్శకంగా ఇక్కడి నుంచి ప్రారంభం అవ్వడానికి, సంసిద్ధం అవ్వడానికి మనకు ఈ బాధ్యతలు వారు మనకు ఏర్పాటు చేశారు. ఈ బాధ్యతను ఒక పెద్ద సమస్యగా అనుకోకుండా పెద్ద ఉద్యమంతో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఏకత చేసి ఐక్యతతో
మంగళకరంగా దీన్ని ముందుకు తీసుకుపోవాలని భావిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని చేయడానికి ఇక్కడ దేవస్థానం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని మా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శశిధర్ గుప్తా గారు తెలియజేశారు. అలాగే మా చైర్మన్ గారు తన పరివారం అంటే ఇక్కడ తన దగ్గర ఉన్నటువంటి మండలి ఏదైతే పాలక మండలి ఉందో వాళ్ళందరూ కుటుంబ సమేతంగా వాళ్ళు కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి వారు కూడా సుముఖత వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి అర్చకులు, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కదా, భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళు, మన ప్రాంతంలో ఉన్నవాళ్ళు, మండలంలో ఉన్నవాళ్ళు, జిల్లాలో ఉన్నవాళ్ళు, అందరూ రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ ప్రారంభానికి పూర్తి సహాయ సహకారాలు అందించి 22 నాటి కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముందుకు తీసుకుపోవాలని సంకల్పంతో ముందుకు వెళుతూ ఉన్న శుభవేళ. మా వంతు సహకారాన్ని మీకు అందిస్తామని, ఇది వైభవంగా జరగాలని మేమందరం కోరుకుంటూ మిమ్మల్ని పూర్తి సహకారాలు అందించడానికి మా వంతు సహకారం అందిస్తామని తెలియజేస్తూ ఉన్నాం. శుభం.